నిషేధాన్ని వెంటనే సిగ్గు ప్రయాసంలో దేశంలో పుస్తకాలపై నిషేధాల ప్రయాసంలో దేశంలో పుస్తకాలపై నిషేధాల ఎత్తివేయాలి. కాశ్మీర్ ప్రభుత్వం 25 పుస్తకాల నిషేధాన్ని వెంటనే పోరాడదాం నిషేధాన్ని ఎత్తివేసేంత ఎత్తివేయాలి. పుస్తకాలపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి. కాశ్మీర్లో ఇచ్చిన 25 పుస్తకాల నిషేధాన్ని వెంటనే పోరాడదాం పుస్తకాల నిషేధాన్ని ఎసేంత వరకు పోరాడదాం పుస్తకాలపై ఎసేంత వరకు పుస్తకాలపై నిషేధమా పుస్తకాలపై నిషేధమా పుస్తకాలపై నిషేధమా పుస్తకాలపై నిషేధమా పుస్తకాల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి. పుస్తకాలపై నిషేధాన్ని వెంటనే పోరాడదాం పుస్తకాల నిషేధాన్ని పుస్తకాలపై నిషేధం పుస్తకాలపై నిషేధం పుస్తకాలపై నిషేధం పుస్తకాలపై నిషేధం పోరాడదాం భావప్రకటనపై జరుగుతున్న దానికి వ్యతిరేకంగా పోరాడదాం వంచితుల భావప్రకటన చేస్తున్న నిషేధానికి వ్యతిరేకంగా సిగ్గు ప్రవేశంలో దేశంలో వంచితులపై పుస్తకాలపై నిషేధాల పోరాడదాం కాశ్మీర్ నిషేధాన్ని అంతిమంగా మన భావజాలను దీనికి ఉదాహరణ గతంలో ఎన్నో పుస్తకాలను మన తెలుగు రచయితలు మరి కవులు రచించిన రచనలు పుస్తకాలు నిషేధించిన కొత్తగా కానీ మన ప్రభుత్వము హిస్టరీ పుస్తకాల మీద నిషేధం ఇచ్చింది. రాష్ట్రీయ ప్రభుత్వము అక్కడ చట్టబద్ధంగా ఎన్నికైన కుమారస్తున్న ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని గట్టిగా చేసేసి వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వము మరి కాశ్మీరు చరిత్రకు సంబంధించిన పుస్తకాలపై కాశ్మీర్కి సంబంధించిన కల్చరల్ నాయకులకు సంబంధించిన పుస్తకాలను 25 పుస్తకాలు నిషేధించింది. ఆ పుస్తకాలన్నీ ఎవరో కాదు మన ఏపీ యూరాని అరుంధరాయి మరి అక్షర్ ఇలాంటి వాళ్ళు చరిత్రకారులు సామాజిక విద్యార్థులు పుస్తకాలను అందులోనూ ఒక 12 పుస్తకాలు విదేశీ ప్రజల సంస్థలు మన సంస్థలు కాదు మరి విదేశీ ప్రజల పుస్తకాలను అంతిమంగా 25 పుస్తకాలను మరి వాళ్ళు రచించినంత అక్కడ కాశ్మీర్ చరిత్రలు వాస్తవ పుస్తకాలు ఏం జరుగుతుంది అదే నిషేధించిన పుస్తకాలు కాదు అలాగే నిషేధ వ్యక్తులు కాదు నిరంతరం సాహిత్య రంగంలో ప్రవాసత ఉద్యమంలో మరి కాన్స్టిట్యూషన్ పరిరక్షించడానికి రచితమైన 20 పుస్తకాలను మన ఆగస్టు 7వ తారీఖున నిషేధాన్ని ఈ నిషేధాన్ని అక్షరం పుస్తకాల మీద నిషేధం ఉంటే అది మరి భావజాలం రాజ్యాంగ మరి కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావప్రకటన సూచనలు విరుద్ధంగా ఇవాళ కర్నూలులో రచయితల కర్నూలు రచయితలు మరి మేము భావిస్తున్నాము. అక్షరము కాశ్మీర్ ప్రభుత్వము మరి విధించిన ఈ 25 పుస్తకాలపై నిషేధాన్ని అందులోనూ చారిత్రక అంశాలను కూడా పూజాన్ని నాగరికత కల్చరలు ఇంటెగ్రిటీ అక్కడ ఉంటున్న స్ట్రగుల్స్ అక్కడ ఉన్న ప్రజావిద్యమాన ప్రాతినిధ్యం కొడుతున్న పుస్తకాలను అందులోనూ సగాని పుస్తకాలు విదేశీ ప్రజల సంస్కృతి పుస్తకాలను నిషేధించడానికి అనుగుణంగా మరి కాశ్మీర్లోను ఢిల్లీలోను పుస్తకాల షాపులపై రైడింగ్ జరిపి రచయితల ఇళ్లపై రైడింగ్ జరిపి ఆ పుస్తకాలను తీసుకెళ్ళడము వాళ్ళని వార్నింగ్ ఇచ్చి 20 కొనకు కొంచెం మీరు కూడా జైల్లో ఉంటారు కదా అని వార్నింగ్ ఇవ్వడము ప్రయాసాల విరుద్ధము అంతిమంగా రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు అతిఘాతకంగా పరిశీలిస్తున్నాము.
తక్షణమే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని, ఆ పుస్తకాల నుంచి అందరికీ అందుబాటులో రావడానికి చర్యలు తీసుకోవాలని, ముందు రచయితల మీద, రచయితల భావజాలాల మీద, అభిప్రాయాల మీద నిషేధం విధించకుండా ఒక ప్రయాసంగా వాళ్ళని తప్పించాలని మరో ఎమర్జెన్సీ లాగా ఉంది ఇప్పుడు ఇండియాలో. ఇంతకుముందు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలా ఉందో దాని గురించి రోజు మన పాఠాలు చూస్తున్నాము. ఇప్పుడు అది ప్రకటించ ఇప్పుడున్న ఎమర్జెన్సీ ప్రకటించకుండా అంతర్లీనంగా మెల్లిమెల్లిగా రోజుకొకటి, రోజు పుస్తకాల మీద, రోజు సంస్థల మీద, కొన్ని మనుషుల మీద ఈ విధంగా చేస్తున్నారు. సాహిత్య శ్రవంతి పక్షాన ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమానికి ముందు బ్యాన్ చేసిన పుస్తకాలపై వెంటనే చేయాలని, మళ్ళీ వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎత్తివేయాలి. 25 పుస్తకాలపై నిషేధాన్ని వెంటనే నిషేధాన్ని వెంటనే పుస్తకాల మహాప్రజల స్వేచ్ఛపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. ఇతర ప్రముఖులకు, రచయితలకు, విలేకరులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం సార్. ఈరోజు సాహిత్య అకాడమీ, సాహిత్య శ్రవంతి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 75 వసంతాల, అంటే 1947 నుంచి 2022 వరకు వచ్చినటువంటి తెలుగు చిన్న కథల మీద ఒకరోజు సాహితీ సదస్సు నిర్వహించడం కోసం ఇక్కడ హాజరయ్యాం సార్. ఇందులో మొదటగా స్వాగతం పలకడానికి రాష్ట్ర అధ్యక్షులు సాహితీ శ్రవంతి కెంగార మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నడిచొచ్చే విజ్ఞాన సర్వస్వం గాడ్చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ కల్కూర గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ 75 వసంతాల తెలుగు చిన్న కథల మీద వక్తలుగా మాట్లాడడానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రగతిశీల విప్లవ కథల మీద మాట్లాడడానికి డాక్టర్ కె నాగేశ్వరాచార్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మైనార్టీ శ్రీవాద కథల మీద మాట్లాడడానికి ఎన్ఎండి ఇనాయతుల్లా సార్ లేదు, మధ్యలో కలుసుకుంటాం. అలాగే దళిత, బహుజన, గిరిజన కథల మీద మాట్లాడడానికి జి వెంకటకృష్ణ గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సార్ అలాగే ప్రాంతీయ కథల మీద మాట్లాడడానికి శ్రీ మారుతి పౌరోహితం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చివరిగా వందన సమర్పణ చేయడానికి మా రాష్ట్ర కార్యదర్శి సాహిత్య శ్రవంతి జంధ్యాల రఘుబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం మా అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కథ 75 ఏళ్ల తెలుగు కథా సదస్సుకు హాజరైన మీ అందరికీ సాహితీ శ్రవంతి రాష్ట్ర పక్షాన స్వాగతం, సుస్వాగతం. కేంద్ర సాహిత్య అకాడమీ అలాగే సాహితీ శ్రవంతి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. కథకు సంబంధించిన సమూలమైన చర్చ, సమగ్రమైన చర్చ ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ వాళ్ళు నిర్వహించిన అనేక సదస్సులో నిర్వహించినప్పటికీ అది ఫుల్ఫిల్ కాలేదు అని సాహిత్య అకాడమీ
చాలా రోజుల నుంచి అభిప్రాయపడతా ఉన్నాం. సమగ్రమైన చర్చ కథ మీద జరగలేదు అనే అభిప్రాయంతో ముఖ్యంగా తెలుగు కథ మీద సమగ్రమైన చర్చ నిర్వహించడానికి సాహితీ స్రవంతికి మనకు అవకాశం ఇచ్చారు. ఈ సమగ్రమైన కథ అనుకున్నప్పుడు వాళ్ళు ఒక పీరియడ్ నిర్దేశించారే కానీ 75 ఏళ్ళ తెలుగు కథ చిన్న కథలు అన్నారు. వాళ్ళు 75 సంవత్సరాల చిన్న కథలు, అందులో విప్లవ కథలు, మైనార్టీ కథలు, అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక దళిత బహుజన మైనార్టీ కథలు, అలాగే ప్రాంతీయ కథలు, ఈ ప్రాంతీయత్వ అస్తిత్వ పోకడలతో వచ్చిన కథలు, అలాగే అసమానతలతో కూడిన కథలు, ప్రాంతీయ అసమానతలు, వీటన్నిటినీ క్రోడీకరించి అనేక వందలాది కథలు పుట్టుకొచ్చాయి. అయితే భారతీయ సాహిత్యంలో కథ ప్రభావవంతమైన పాత్రను పోషించలేకపోయిందనేది సాహిత్యకారులు ఉన్న ఒక అభిప్రాయం. అయితే నా మటుకైతే వ్యక్తిగతంగా సాహిత్య రంగంలో, తెలుగు సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచింది తెలుగు కథ. చాలా మటుకు సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. వీటన్నిటినీ చర్చించడానికి లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు కథకులు, తెలుగు కథా సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్న లబ్ధ ప్రతిష్ఠులైన కథకులు మన ముందున్నారు. వారు జి వెంకటకృష్ణ గారు, అలాగే మారుతి పౌరోహితం గారు, అలాగే ప్రముఖ విమర్శకులు డాక్టర్ నాగేశ్వరాచార్య గారు, అలాగే మారుతి పౌరోహితం గారు, వీరంతా వినాయకుల్లా గారు, వీరంతా వాళ్ళకి ఇచ్చిన అంశాల్లో నిష్ణాతులైనటువంటి కథా రచయితలు. మేము అదే పనిగా ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది. అయితే వీళ్ళు సాహిత్య అకాడమీ అలాగే సాహితీ స్రవంతి నిర్దేశించిన సమయం చాలా తక్కువ కావచ్చు వాళ్ళకి మాట్లాడడానికి. ఇది ఒక అర దినంతో అయిపోయే సెమినార్ కాదు. వాస్తవానికి సమగ్రంగా చర్చించాలంటే 3-4 రోజులు చర్చించాల్సిన టాపిక్ని ఒక 20 నిమిషాలకి మేము కుదించి ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి వక్తలందరూ గమనించాలి. మీకు సాహిత్య అకాడమీ మీకు ఇచ్చిన లేఖల్లోనే సమయాన్ని నిర్దేశించి పంపింది. దాన్ని సభాధ్యక్షులుగా లేదా నేను ప్రారంభకులుగా నేను నిర్దేశించాల్సిన పని లేదు. ఆ నిర్ణీతమైన పరిధిలోనే మీరు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ, అలాగే కథకు సంబంధించిన అనేక లోతైన విషయాలు మీకు ఇచ్చిన అంశాల్లో ఒక అకాడమిక్ ఈవెంట్గా ఇది కొనసాగాలని, చాలామందికి ఇది ఉపయోగపడాలని కోరుకుంటూ, ఈ సాహిత్య అకాడమీ అలాగే సాహితీ స్రవంతి తరఫున కోరుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ సభని కొనసాగిస్తున్నాను. ముందుగా మనకిచ్చిన సాహిత్య అకాడమీ షెడ్యూల్ ప్రకారంగా ప్రగతిశీల విప్లవ కథకు సంబంధించి డాక్టర్ నాగేశ్వరాచార్య గారు మాట్లాడతారు. వారు కథకులుగా, విమర్శకులుగా తెలుగు సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్న లబ్ధ ప్రతిష్ఠులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందుగా ఒక చిన్న విన్నపం. అంతకుముందు ఈ అకాడమీ అలాగే ఈ సదస్సుకు సంబంధించి కొంత సందేశాన్ని మన కల్పరా గారు అందిస్తారు. జస్ట్ అభినందన సందేశాన్ని అందిస్తారు మనందరికీ. తర్వాత సెషన్ ప్రారంభం. ఎందుకంటే సాహిత్య అకాడమీలో కూడా జర్నీ చేసిన లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళు. మిత్రబాంధవులారా, ఇందులో మహానుభావులు అందరికీ వందనాలు. నేను ప్రేక్షకునిగా వచ్చాను, విన్నాలని వచ్చాను. ఇక్కడ నా ఊళ్ళో దీని వ్యవహారం గురించి ఖాళీ అయితే సాహిత్య అకాడమీ గురించి చెప్పమన్నారు. పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి భౌతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇది అభివృద్ధి చెందినప్పుడు ఇంకా మళ్ళీ మన కర్తవ్యం ఏమిటి అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెహ్రూ గారిని అడిగారు. దానికి నెహ్రూ గారు ఫైన్ ఆర్ట్స్ అన్నారు. ఫైన్ ఆర్ట్స్ సమృద్ధవంతమైన ఒక దేశంలో ఫైన్ ఆర్ట్స్కి ప్రముఖమైన స్థానం ఇవ్వాలి. దాని కొరకు మనం ఏం చేస్తున్నాము అని అడిగితే, ఇంతవరకు మేము విద్యాశాఖ మంత్రులు ఈనాటి నుండి, ఈ క్షణం నుండి విద్యా మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు అది ఏమేమి చేయాలో చేయవలసింది నువ్వే అని నెహ్రూ గారు అబ్దుల్ కలాంని ఆదేశిస్తారు. ఆనాటి విద్యాశాఖ మంత్రి
అప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఆలోచనలతో కేంద్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ సృష్టించాయి. సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ ప్రభుత్వంలోని ఒక అంగం. అయితే సాహిత్య అకాడమీ ఒక స్వచ్ఛంద సంస్థ. అది రిజిస్టర్డ్ బాడీ, ఢిల్లీలో రిజిస్టర్ చేయబడిన ఒక బాడీ. దానికి మొట్టమొదటి అధ్యక్షులు ఎవరికైనా తెలుసా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ప్రధానమంత్రి హోదాలో కాదు, ఒక రచయితగా, ఒక ప్రపంచ స్థాయి రచయిత నెహ్రూ. ఎంతోమంది బెర్నాడ్ షా వంటి వాళ్ళు ఆయన రచనలు మెచ్చుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మెచ్చుకున్నారు ఆయన రచనలు. నేను ప్రధానమంత్రిగా ఈ సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా ద్వంద్వ వ్యవహారాల్లో ఇబ్బంది పడతాను, అందుకే దాన్ని స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. దానికి సభ్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్, కేఎం మున్షి, అమృత ప్రీతం, ఇలాంటి మహానుభావులు, డివి గుండప్ప కన్నడ. రెండో సభలో రాయప్రోలు సుబ్బారావు గారు ఉన్నారు. ఆ సంస్థ భారతీయ సాహిత్య 8 షెడ్యూల్లో ఉండే 14 భాషలు, ఆనాటి 14 భాషలని కలిపి వాటికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పురస్కారం ఇవ్వాలని 1954లో కోరుకున్నది 55వ సంవత్సరం ఇచ్చారు. తెలుగులో మొట్టమొదటి పురస్కారం ప్రతాప్ రెడ్డి గారికి, సురవరం ప్రతాప్ రెడ్డి గారికి ఆంధ్ర సాంఘిక చరిత్ర ఆ గ్రంథానికి ఇచ్చారు. తర్వాత రోజుల్లో అనువాదానికి, పిల్లల సాహిత్యానికి కూడా ఇస్తున్నారు. ఇవి వేరే భాషల నుండి భాషల మధ్య అనువాదాలు చాలా చేస్తున్నాయి, చాలా కృషి చేస్తూ ఉంది సాహిత్య అకాడమీ. దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలోనూ ఒక ఆఫీసు బెంగళూరు సెంట్రల్ కాలేజీలో ఉంది, మైసూర్ బ్యాంక్ సర్కిల్ అంటారు దాని పక్కలో. అక్కడ దురదృష్టవశాత్తు తెలుగు పుస్తకాలు అమ్మడం లేదు. శతపత్రములు మరియు హంపి నుంచి హరప్ప దాకా కన్నడ అనువాదాలు దొరకడం లేదు. తెలుగు పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఈ రెండింటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇది చాలా మన వాళ్ళలో చదివే అలవాటు ఎంత ఉంది అనేది ఆలోచించండి. ఇంకా ఎన్నో కృషి చేస్తున్నాయి సాహిత్య అకాడమీ. ఇటువంటి సమస్యలు ఏదైనా విశేష సందర్భాలలో కవులు, రచయితల సంబంధించి విశేష సందర్భాలు 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అటువంటి సందర్భాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి ఈ కార్యక్రమం ఇది ఇంతకుముందు కర్నూలులో 2-3 కార్యక్రమాలు ఉస్మానియా కాలేజీలో ఉంటే చేశారు, సిల్వజూబ్లీ కాలేజీలో ఉంటే చేశారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. చాలా సంతోషం, స్వాగతార్హం. ఈ వీళ్ళ పుస్తకాలు చాలా మంచి పుస్తకాలు, చాలా సరసమైన ధరలతో ఉంటుంది. అలాగే సాహిత్య స్రవంతి కార్యక్రమం అప్పుడప్పుడు హాజరవుతూ ఉంటాను. ఇక్కడ సమయం ఉన్నప్పుడు వీళ్ళు అభివృద్ధి పథంలో సాగుతున్న ఒక సంస్థ. వీరికి ఒక సొంత భవనాన్ని
నరసింహయ్య గారి పిల్లలు అప్పచెప్పారు. దానిని అభివృద్ధి పరిస్తే సభా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయవచ్చు అని కృష్ణానగరం చాలా దూరమైనది కాదు, అక్కడ చేసుకోవచ్చు. మేము సాహిత్య సదస్సులో ఉన్న ఉన్న స్థలాన్ని వేద పాఠశాల నడపడానికి ఇచ్చాము. వాళ్ళు మనకి ఇప్పుడు సౌకర్యాలు కల్పిస్తున్నారు సాహిత్య సదస్సు కార్యక్రమానికి. అక్కడ వాళ్ళు ఒక 8 అంతస్తుల భవనాన్ని నిర్మాణానికి పూనుకున్నారు. అటువంటి అలా ఉన్నప్పుడు సాహితీ సంస్థలు తమ కాళ్ళపై తాము నిలుచుకొని ఒక కార్యక్రమాలను జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ ఈ సభకు నన్ను వేదిక పిలవడమే కాకుండా ఈ మైక్ ఇచ్చి 2 మాటలు నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వ్యవస్థాపకులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, వందే మాతరం.